పరిశుద్ధ గ్రంథము హోలీ బైబిల్ ఆదికాండము 10వ అధ్యాయము. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపేతు అను వారి వంశావళి. జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మెషకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తొగ్మోరా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశముల్లో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు షేబా, హవీలా, సప్తా, రాయామా, సప్తాక అనువారు. రాయామా కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నెనివేను, రహబోతీరును, కాలాహును, నెనివేకును, కాలాహుకును మధ్యనున్న రెసెసును కట్టించను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీలను, అనామీయులను, లెహబీయులను, నఫ్తాహీయులను, పుత్రుసీలను, కస్లూహీలను, కఫ్తోరీయులను గనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సీనీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తర్వాత కనానీయుల వంశములు వ్యాపించను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడగు షేముకు కూడా సంతానం పుట్టెను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరామును వారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషాను వారు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఎబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షేలహును, హస్మోరా, వెతును, ఎరుహును, హదోరామును, ఊజాలును, దిక్లాను, ఓబాలును, అభిమాయలును, షేబను, ఓఫీరును, హవీలాను, ఏబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సాఫారుకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండల వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తర్వాత వారిలో నుండి జనములు భూమి మీద వ్యాపించను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.